అయ్యో ఇలా పెట్టేసి తీసుకో నువ్వు కనిపించు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, బాగున్నారా? ఇవాళ అనుకోకుండా నేను ఇంటికి వెళ్తున్నాను. ఏంటంటే రాజమండ్రి వెళ్తున్నానండి. హోటల్కి వచ్చాను. అక్కడ మటన్ బిర్యానీ తింటున్నాను. తిన్నప్పుడు మీకు చూపుతాను, చూద్దాం సరేనండి. ఇంకేంటంటారు విశేషాలు? బషీర్ మాస్టరు 31ని అన్నారు. మళ్ళీ నాకు పింఛని వేస్ట్ అయిపోతుంది. పింఛని డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నేను రెంట్ కట్టాలి. ఆ 4,000 తీసుకొచ్చి దాన్ని ఇంకొక 1000 వేసి రెంట్ కట్టాలి. అందుకనేసి నేను వెళ్ళటం లేదండి. అంతకుముందు కూడా గోవా, ఊటీ ఇవి మరి పెద్ద తిరిగితే తీసుకెడతానని అన్నారు. కానీ వాళ్ళు ఎవరు పోయారనేసి అది ఆపేశారు. మళ్ళీ 30% అన్నారు. మరి నాకు పింఛని ఒకవేళ ఎక్కడ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ నేను రెంట్ కట్టాలి. ఆవిడ మళ్ళీ గొడవ పడుతుంది. అందుకనేసి దానికి సెలవు పెట్టి నేను ఇంటికి వెళ్తున్నాను. ఓకే, చలి మాత్రం చాలా ఇదిగా ఉన్నది. ఇంకా బిర్యానీ రాలేదు. ఓకే, ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఓకేనండి, చూస్తారు కదా. సిడీలు వచ్చారండి. చాలా చాలా సంతోషం. ఆంధ్రాలో అందరికీ కూడా సంవత్సరం గుర్తుండేలాగా 10 రూపీస్ ఉంటాయి, 15 రూపీస్ ఉంటాయండి బౌల్స్. ఆ బౌల్స్లో అన్ని ప్రసాదం వేసి ఇస్తాను. మళ్ళీ 1 year వరకు నేను ఇది లక్ష్మణ్ పెట్టింది అని గుర్తుండాలండి. అలాంటి బిల్డప్లు మాత్రం నాకు ఎక్కువ ఇష్టపడతానండి. అలాంటివి అంతే. అందుకనేసి ఒక 15 మందికి కానీ 15 మందికి కానీ పెంచి పెడతానండి. అందుకనేసి అక్కడికి వెళ్ళాక మా దగ్గర మా ఫ్లోర్లోనే ఒక ఆవిడ ఉంటుంది, సూపర్ ఢిల్లీ బజార్ అని. దాంట్లోకి వెళ్ళి నాకు ఆయన నచ్చిన ఐటమ్స్ ఎక్కువ ఏం కాదండి, 10 రూపాయలు 15 రూపాయలు అంతే. దాంట్లో ప్రసాదం వేసి పెడతాను. నేను గుర్తుండాలండి అందరికీ కూడా. సరేనండి, ఏడిసి వాళ్ళు ఎడతారు, ఏడవండి, కానీ నా మనసు అయితే చాలా మంచిది. నేను ఓపెన్ మెంటాలిటీ, ఓపెన్గా మాట్లాడతాను, ఉంటాను. ఓకే, బిర్యానీ వచ్చిందండి. ఓకే, చెప్తున్నారు కదా, అదిగో మళ్ళీ పెట్టు. సరేనండి, అదండి. ఓకే, చూసారు కదా. నాకు ఇలా హోటల్లో తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఒక ఫ్రెండ్ అండి, మనకి తెలిసిన ఆయన ఒక ఫ్రెండు, చిన్న అబ్బాయి, నాకు బస్సు టికెట్ తీసి భోజనం సెల్దరి గారని హోటల్ తీసుకొచ్చి సికింద్రాబాదేనండి. ఆయన సికింద్రాబాద్లో ఉంటారు అబ్బాయి. తను కూడా ఊరికి వెళ్ళిపోతున్నాడు రేపు. రండి టికెట్ తీస్తానంటే నాకు తెలియదు ఎక్కడం అంటే తనే తీసి ఎక్కింటున్నాడండి. సంతోషం అండి. వాళ్ళ ఫ్యామిలీ తను కూడా ఆయువారోగ్యాలతో 2 చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆఫర్ అండి నాకు ఇవాళ మటన్ బిర్యానీ అండి. సరేనండి, మనకు కావాలి అంటే ఉల్లిపాయ అంటే తెలుసు కదండి, నిమ్మకాయ మనకు నచ్చితే వేసుకుంటాం. ఓకేనండి. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. నాకు ఇలా హోటల్లో తింటుంటే చాలా ఇష్టం అండి. దేవుడు ఎంతో ఒక కోరిక తీరుతాడండి. అలాగా చాలా చాలా సంతోషం. మటన్ బిర్యానీ అంటే చాలా బాగుంది. నా ఫోన్ నెంబర్ బయటకు వెళ్ళిపోయిందండి, ఇతర దేశం. అంత సెకండ్కి ఫోన్లు వచ్చేస్తున్నాయండి. అంత కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నది. సిమ్ మార్చేయమంటున్నారు, అది మార్చాలి. ఇంటికి వెళ్ళాక మార్చాలంటే అన్నీ దాంట్లో ఉంటాయండి. ఎక్కువ ఏం మార్చను, అంత ఓటు పడతాను. నాకు అవసరం అయినప్పుడు ఆన్ చేసుకుని మాట్లాడుతున్నాను. మటన్ ఏం తింటామో అని అడిగారండి. నేను మటన్ ఫస్ట్ చికెన్ అన్నాను, మళ్ళీ మటన్ అన్నానండి. చికెన్ అంటే తినొద్దు అన్నారు నన్ను, మళ్ళీ మటన్ అన్నాను. మటన్ బిర్యానీ. సరేనండి, చాలా చాలా బాగుంది. మధ్య మధ్యలో కూడా ఉల్లిపాయ తినాలండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది పెరుగు చట్నీ, గ్రేవీ.
మటన్ కూడా ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ చికెన్ తినొద్దండి. నేను 2 వారాలకు ఒకసారి కుర్తి పెడతాను అంతే తప్ప ఒక పావు తీసుకుంటాను. అది మళ్ళీ సాయంత్రం ఎవరెవరికి పెడతాను. తొందరగా ఏం తిన్నాను అంత ఎక్కువ. హలో పీస్ కూడా చాలా బాగుందండి, మెత్తగాని. గ్రేవ్ అంటే ఇష్టం ఉండదు, కానీ టేస్ట్ ఉంది. నచ్చలేదండి, నాకు నచ్చదు. మా ఆయన తిరుమల గేట్లో ఇల్లు ఫోన్ చేస్తా మమ్మీ మాట్లాడి పోతుందంట, మళ్ళీ పొద్దున పోతుందంట. నేను అంతలేవు కదా, లేపలే కాదు దానికి. స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్. పీస్ మాత్రం చాలా మెత్తగా ఉంది, స్మూత్ ఉంది, బాగుంది. ఎన్నో బాగు పాపలు ఎత్తుకున్నాడు ఫోన్ చేసినప్పుడు లేదు. నేను ఉల్లిపాయలు ఎక్కువ తింటే మంచిది. హలో చాలండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.